गणेशाय नमः। श्री सरस्वती नमः। श्री गुरुभ्यो नमः। कूजन्तन् राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविता शाखां वंदे वाल्मीकि कोकिलम्। आंजनेय स्वामी की जय। समुद्र गुरु साईनाथ महाराज की जय। రామాయణం విశేషాలు చెప్పుకున్నాం. ఇందులో భాగంగా బాలకాండను 36 భాగాలుగా నిన్నటి వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 37వ భాగం. తపస్సు చేస్తున్నాను. నా తపస్సుని మారీచ సుబాహులు అనే రాక్షసులు నాశనం చేస్తున్నారు. కాబట్టి నువ్వు రాముడిని పంపించాల్సింది, రాముడు దీనికి సమర్థుడు అని విశ్వామిత్రుడు అడగటానికి వచ్చాడు. అడిగాడు దశరథ మహారాజు. నువ్వు నీ కుమారుడనే వాత్సల్యంతో అతన్ని చూసి అతడు బాలుడని నాతో పంపకుండా ఉండద్దు సుమా. ఎందుకంటే నేను ప్రతిజ్ఞ చేసి చెప్తున్నా, ఖచ్చితంగా ఆ రాక్షసులు ఈ రాముడి చేతిలో చచ్చి తీరుతారు. యోగ బలంతో నేను ఇది తెలుసుకున్నాను. కాబట్టి నీ ఆప్తకుల గురువైన వశిష్ఠుణ్ణి కూడా అడుగు, అలానే ఇక్కడున్న ఋషులను కూడా అడిగి నువ్వు వాళ్ళ అనుమతి తీసుకునే నాతో పంపు అని అడిగాడు ఆ విశ్వామిత్రుడు దశరథుడిని. అప్పుడు ఆయన దశరథ మహారాజు తల్లడిల్లిపోయాడు. ఒక్కసారిగా వణుకుతూ మూర్ఛపోయాడు. కాసేపటికి తేరుకొని మునితో అన్నాడు, అయ్యా, రాముడు 16 ఏండ్ల బాలుడు. అతను రాక్షసులతో తలపడలేడు. దయచేసి నా మాట వినండి. నేను స్వయంగా వస్తాను నా చతురంగ బలాలతో. మీ యజ్ఞాన్ని నేను రక్షిస్తాను అంటే కాదు, కూడదు. రాముడినే పంపాలి, నువ్వు నీ వల్ల కాదు అని చెప్పాడు విశ్వామిత్రుడు. అప్పుడు ఆయన ఎంతో దుఃఖిస్తూ ఉంటే వశిష్ఠుడు కల్పించుకొని, విశ్వామిత్రుడు చెప్పింది యథార్థం, రాముడు ఖచ్చితంగా వాళ్ళని చంపుతాడు, వాళ్ళు ఎటువంటి వాళ్ళైనా సరే నువ్వు పంపు అని ఊరడించాడు. రేపు మనం మరొక భాగం చెప్పుకున్నాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణ.